కాలుష్యం కోరల్లో మదిర చిక్కుకుందా? డంపింగ్ యార్డ్ నగర ప్రజలకు ప్రాణ సంకటంగా మారిందా? జనావాసాల మధ్య డంపింగ్ ఏం ముప్పును తెచ్చిపెడుతోంది? అసలు మదిర డంపింగ్ యార్డ్ విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. చెత్త 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 ఖమ్మం జిల్లాలోని సరిహద్దు పట్టణ ప్రజలను కలవరపెడుతున్న ప్రధాన సమస్య ఇది. అదే మదిర. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతున్న అభివృద్ధిలో భాగమైన చెత్త సేకరణ, డంపింగ్ ప్రధాన సమస్యగా మారింది. అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యలతో పోల్చుకుంటే మదిర మున్సిపాలిటీలో ఉన్న సమస్య ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. అందులో ప్రధానమైంది చెత్త సమస్యే. రోజు రోజుకు పెరుగుతోన్న జనాభాతో ఇళ్ల నుంచి సేకరించిన చెత్త టన్నుల కొద్దీ పెరుగుతోంది. ఇలా ప్రతి రోజు టన్నులకు పైగా చెత్తను సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలి. కానీ అలా కాకుండా అది రోడ్ మారి వేరే మార్గాల్లో డంపింగ్ అవుతోంది. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను వైరా నది పక్కన డంపింగ్ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. అయితే ఇక్కడ చెత్తను మడుపల్లిలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకు తరలించకుండా రోడ్డు పక్కనే చెత్తను పారేస్తున్నారు. దీంతో ఇక్కడ పందులకు నిలయంగా మారింది. మున్సిపాలిటీలోనూ అదే పరిస్థితి నెలకొంది. మరి డంప్ యార్డు ఉండగా ఇక్కడెందుకు చెత్త వేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ₹1 కోటి పైగా వెచ్చించి షెడ్లను ఏర్పాటు చేస్తే వాటిని ఉపయోగించకుండా ఇళ్ల పక్కనే డంప్ చేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్ యార్డ్ ఉంచుకుని గత ప్రభుత్వంలో ₹1 కోటి పైగా వెచ్చించి ఏర్పాటు చేస్తే రాజుల సొమ్ము రాళ్లపాలైనట్టు డంపింగ్ యార్డ్ నిరుపయోగంగా మారింది. అంటే ఇక్కడ కాంట్రాక్టర్లు లబ్ధి పొందారు తప్ప ప్రజలకు ఉపయోగపడింది లేదు అన్నది తేటతెల్లమవుతోంది. కుక్కలకు, పందులకు, గొర్రెలకు తప్ప చెత్త సేకరణకు మాత్రం ఉపయోగించడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదర్లో సేకరించిన చెత్త ఏదైతే ఉందో మున్సిపాలిటీ పరిధిలోని ఆ చెత్తను తీసుకొచ్చి అధికారులు సిబ్బందితో ఇక్కడ అన్లోడ్ చేయాల్సి ఉంది. కానీ అధికారులు ఆ పని చేయకుండా మదర్లోనే ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఏటి పక్కన జనాలకి ఆవాసాలకు దగ్గరగా ఉన్నటువంటి దగ్గర డంప్ చేసి అక్కడే కాల్చివేయటం వల్ల వచ్చిపోయే వాహనదారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్వాసకోశ తదితర సమస్యలతో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా అధికారులు అలసత్వాన్ని వీడట్లేదు. దీనివల్ల పొల్యూషన్, గాలి కూడా పొల్యూషన్ అయ్యి ప్రజలకి తీవ్రమైనటువంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఊపిరితిత్తులు చెడిపోతూ ఉన్నాయి. క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. పక్కనే ఏరు కూడా ఉన్నది. ఇది మొత్తం ఈ కలుషితమైనటువంటి దీనికి సంబంధించి ప్లాస్టిక్ కానీ, కొబ్బరి బండాలు కానీ, వివిధ రకాలైనటువంటి చెత్త మొత్తం టన్నుల కొద్దీ ఏట్లోకి కూడా ప్రవహించేటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో పాటు ఇక్కడ చెత్త వేయటమే కాకుండా మున్సిపాలిటీ వాళ్ళు ఆ చెత్తకి నిప్పు పెట్టడం వలన విపరీతంగా పొగొచ్చి అసలు మనుషులు కూడా కనపడినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆసుపత్రి వ్యర్థాలు సైతం మరింత సమస్యగా మారాయి. వాటిని కాల్చేందుకు మంటలు పెట్టగా పరిసర ప్రాంతాల్లో అలుముకున్న పొగలు స్థానికులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అసలే దుర్వాసన. ఆపై ఘాటైన పొగతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు డంపింగ్ యార్డ్ పొగతో నగర ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతుంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అధికారులు చోద్యంగా చూస్తూ ఉండటం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తోంది. పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్గా మార్చి రోడ్డు పక్కన పోసి మరి పొగబెట్టి దీన్ని ఎన్నో రకాలైనటువంటి కాలుష్యాన్ని చేయటం జరుగుతుంది. పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాంతం, వాళ్ళకి ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. వాళ్ళ పారిశుధ్యం లోపించి మధ్య మొత్తంగా మున్సిపాలిటీ కూడా చాలా ఇబ్బందులు పడేటటువంటి వాతావరణం ఉంది. మరి అనేక అంటురోగాలు వస్తున్నాయి. డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, కలరా కానీ, మలేరియా కానీ, దోమల బెడతో వచ్చేటటువంటి వ్యాధుల బారిన పడి ప్రజలు అనేక హాస్పిటల్స్లో రోజువారీ వేల సంఖ్యలో డబ్బులు కూడా ఖర్చు అవుతున్నాయి. పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు ఈ డంపింగ్ యార్డు. ప్రాణ సంకటంగా మారిన డంపింగ్ యార్డును అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. పట్టణానికి ఈ డంపింగ్ యార్డ్ దగ్గరగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి సకాలంలో స్పందించి పొగ రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం స్పందించి త్వరితగతిన డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు.